ఏంది వానిచ్చేది దొంగతనం చేసి దొంగ బాగా అనుకున్నాడు. వాడు దొంగతనం చేసి కొడుతుంటే కొంచెం ఎదురు మాట్లాడాడు. యేసుప్రభు ఏ తప్పు చేయకుండా మన పాపాల కోసం శిక్షించబడుతూ ఒక్క మాట ఎదురు మాట్లాడలేదండి. ఆయన నోరు తెరిచి మన కోసం ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగనుగా వీరిని క్షమించండి అని. పాపాన్ని బాగా ఎదిరించారు యేసుక్రీస్తు వారి శిలువలో. రక్తం కారుతుంది, అలసిపోయారు, చాలా గాయాలు బాధ కలిగిస్తూ ఉన్నా కూడా ఒక్క మాట కూడా ఆయన నోట రాలేదు. పాపం జరగల. ఆయన నమ్మిన స్టెఫను లేచి నిలవబడి ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయనే రాబోతున్న మెస్సయ్య. మీరు ఆయన చంపారు, దేవుడు ఆయన లేపాడు. దావీదు చనిపోయి కుళ్ళిపోయాడు, కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి